జంగారెడ్డిగూడెం పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం పట్టణ శివారులోని ఈద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దువా చేశారు. అదేవిధంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పేష్ హిమాం మౌలానా అతిక్ అస్మి మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని తెలిపారు. బక్రీద్ యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి స్తోమతను బట్టి దానాలు చేయాలని సూచించారు. అదేవిధంగా బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, మత పెద్దలు షేక్ అక్బర్, షేక్ అమీర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిప్ టాక్ షేక్ బాజీ, న్యాయవాది షేక్ హీరా హాకిం, డాక్టర్ షేక్ రహమతుల్లా, సాఫ్ట్వేర్ మేనేజర్ షేక్ కరీముల్లా, షేక్ చోటు, షేక్ హనీఫ్, డాక్టర్ పఠాన్ వలీ, దాదా హుసేన్, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. عليكم ورحمة الله. لا إله إلا الله والله من الكائنات وحرم عليهم الصوم في الأيام الخامس يوم الفطر ضيافة من عند المسلمين والمسلمات. الله أكبر الله أكبر له السماوات السبع والأرض. الله أكبر ولله الحمد. عفونا فاغفر لنا وارحمنا أنت مولانا فالمسكين فانصرنا على القوم الحاسدين وصغيرنا وكبيرنا وذكرنا والإسلام ومن توفيته منا فتوفى على الإيمان. या मेरे मौला हम सब की लफ्ज़ों को माफ फरमा. या मेरे मौला हम सब गुनाहगार हैं, खताकार हैं, अपने महबूब के सदके में हम सबको माफ फरमा. या मेरे मौला हम सब गुनाहों के समंदर में डूबे हुए हैं. या मेरे मौला पूरे जंगारेड्डीगूडెం बिलाल मस्जिद कमेटी की तरफ से पूरे मुसलमानों को, पूरे देश के मुसलमानों को हम लोग की सबकी तरफ से ईद उल अज़हा की बहुत बहुत मुबारकबाद है। जो ईद उल अज़हा है एक बहुत बड़ी तारीखी वाक़या है, इसमें पेश आया था। तो इसलिए हम लोग अल्लाह का हुक्म और नबी पाक अलैहिस्सलाम के तरीके पर इस ईद को मनाते हैं और पूरी दुनिया में और पूरे हिंदुस्तान में अमन और सुकून के साथ हम सब अल्लाह तबारक ताला से दुआ करते हैं कि पूरे हिंदुस्तान में अमन और सुकून के साथ ये ईद उल अज़हा पूरा मनाया जाए और क्या अल्लाह तबारक ताला हम सब को इसका बेहतरीन अजर दे। और पूरे देश में हमने अभी दुआ की, पूरे देश में अमन सुकून और शांति रहे, यही बस। ముస్లిం సోదరులందరికీ కూడా మా యొక్క బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి పండుగ బక్రీద్ పండుగ. మరి దీన్ని ముస్లిం సోదరులందరూ సంతోషంగా గడిపోవాలని కోరుకుంటూ మనసారా ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగానికి ప్రతీకగా ఈ రోజున మనం ఈ బక్రీద్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి దైవవాణి ప్రకారం మరి ఇబ్రాహీం సలాం వారు వారి తనయుడిని సైతం కుర్బానీ ఇవ్వడానికి సైతం వెనుకాడినటువంటి అల్లాహు తాలా యొక్క ఆజ్ఞానుసారం బలిపీఠానికి ఎక్కించినటువంటి తనయుడిని మరి ఇబ్రాహీం సలాం వారి యొక్క తనయుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కుర్బానీ ఇవ్వడానికి సైతం వెనకాడినటువంటి మరి గొప్ప త్యాగం ఇబ్రాహీం సలాం వారిది. కనుక ఈ రోజున మనం బక్రీద్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ బక్రీద్ పండుగకి మరి ఎవరైతే ఈద్గాకు వచ్చి నమాజ్ చదువుతారో వారి పూర్వ పాపాలన్నీ కూడా పూర్తిగా కూడా క్షమించబడతాయి. మరి పసిబిడ్డ పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి ఎలాగైతే బయటికి మరి ఏ పాపం ఎరగకుండా అలా ఉంటుందో అలాగా మరి ఈ ఈద్గా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడతాయని చెప్పేసి ఖురాన్లో రచించబడడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీక. ఈ త్యాగానికి ప్రతీక పండుగని అందరూ ముస్లిం సోదరీమణులు అందరూ చాలా ఇదిగా చేసుకుంటారని తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ
బక్రీద్ శుభాకాంక్షలు.